పహాని మళ్ళీ రాస్తారా? రాస్తే ఈ రికార్డు ఎవరు రాస్తారు, ఎలా నిర్వహిస్తారు? పహాని వస్తుంది, పహాని రాయరు. ఆ, ఇది కూడా రెండు కొంచెం తేడాలు ఉన్నాయి. ఆ, 2020 ధరణి చట్టం వచ్చేంత వరకు మనం గ్రామ స్థాయిలో దాదాపుగా 11 రికార్డులను నిర్వహించేవాళ్ళం. అందులో కీలకమైనది పహాని. మనకు నిజాం జమానాలో గ్రామ స్థాయిలో 44 భూమి రికార్డులు ఉండేవి విలేజ్లో. అవి తగ్గించుకుంటూ 96కి వచ్చేసరికి 11 రికార్డులు అయినాయి. ఆ 11లో 3వ నెంబర్ రికార్డే పహాని. ధరణి రాగానే పహాని రాయటం ఆగిపోయింది, లేదు. దానివల్ల చాలా చిక్కులు వచ్చినాయి. మీలాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో దాని గురించి మాట్లాడారు. పహాని ఉంటే అనువాదార కాలం ఉండేది, దాంట్లో వాళ్ళకి అనువాదార కలిసి ఒక ఆధారం దొరికేది, ఎవరు భూమి దున్నుకుంటున్న వివరాలు ఉండేవి. ఎప్పుడైతే పహాని ఆపేశారో ఈ భూమి దున్నుకున్న తరాలబడి భూమి దున్నుకుంటూ కూడా పట్టాకాలం ఎక్కని వాళ్ళందరికీ ఇబ్బందులు వచ్చినాయి. సో ఈ రోజున భూభారతి చట్టం ఏమంటుందంటే పహానీతో పాటు మరొక 3 గ్రామ రెవెన్యూ లెక్కలు మళ్ళీ రాయబోతున్నారు, మెయింటైన్ చేయబోతున్నారు. ఏంటవి? పహాని, మార్పుల రిజిస్టరు, ప్రభుత్వ భూముల రిజిస్టరు, ఇరిగేషన్ సోర్స్ రిజిస్టర్ అంటే నీటి వనరుల రిజిస్టర్. ఈ 4 వస్తాయి. వీటిని ఎట్లా రాస్తారంటే ఇంతకు మునుపులాగా మాన్యువల్గా రాసి కంప్యూటర్లో పెట్టడం కాదు, నిర్వహణ కంప్యూటర్లోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఆర్ఓ రికార్డు మనం మెయింటైన్ చేస్తాం, దీని ఆధారంగా గ్రామ రెవెన్యూ లెక్కలు తయారవుతాయి. అంటే ఇక్కడ గ్రామ లెక్కలు వస్తాయి, కానీ ఇంతకు మునుపున్న ఫ్రాడ్ జరిగే అవకాశం లేదు. ఒకప్పుడు మాన్యువల్ రికార్డు ఉండగానే రౌండ్ ఆఫ్ చేసి వేరే వాళ్ళ పేరు రాయటము, పేజీలు చింపెట్టము ఇట్లాంటివి కాకుండా రికార్డు ఉంటుంది, డిజిటల్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి సేఫ్టీ ఉంటుంది, చేతి రాత పహాని మళ్ళీ రాదు.